అంటే నాకు వేరేగా అంటే దానికి ఏదో ఎస్ చిన్న స్లోమోలో స్పెక్ట్స్ పెట్టి ఆ టైప్ కాదు, కానీ ఈ ఎలిమెంట్స్ కాబట్టి అయ్యాను అనుకుంటున్నానండి. అంటే బట్ మోర్ దాన్ కమర్షియల్ సక్సెస్ ఆర్ కమర్షియల్ హీరో, నేను ముందు నుంచి నా సినిమాలు అన్నిటికీ నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక ప్లాట్ఫామ్, డబ్బు పెట్టే ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే సంస్థలు కానీ నాతో సినిమాలు చేయాలంటే నాకు టాలెంట్ ఒకటి ఉంటే సరిపోవట్లేదు, నేను కింద మీద పడి యాక్టింగ్ ఒకటే చేస్తే సరిపోవట్లేదు, ఓ సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ నాకు ఇంకొక బిగ్గర్ ప్లాట్ఫామ్, బిగ్గర్ సంస్థని ఇస్తే అది నా యాక్చువల్ సక్సెస్. సో ఈ సినిమా అది చేస్తుందని నమ్ముతున్నాను. అండ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎస్. జేబ్రా, ఈ కథ వినే ప్రాసెస్ లో, సినిమా చేస్తున్న ప్రాసెస్ లో, సినిమా అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఎంతవరకు మనం రీచ్ అయ్యాం అని తెలుసుకునే ప్రాసెస్ లో మీరు ఎంతవరకు మారారు? ఇక ఇక చేయబోయే కథల విషయంలో మీ ఆలోచన ధోరణి ఏమైనా మారుతుందా? సార్, నేను ఇందాక చెప్పినట్టు చాలా రాటదేలేనండి. ఇందాక అదే చెప్పాను కదా, అది జీబ్రా అనే ఫిల్మ్ ఈ ప్రాసెస్ లో చాలా రాటదేలిపోయాను నేను. రాటదేలిపోవడం అంటే ఇన్ పాజిటివ్ వే. అంటే ఇప్పుడు దట్స్ నాట్ ఆరగెన్స్ ఆర్ ఇట్స్ నాట్, నేను అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. వరల్డ్ ని ఫేస్ చేసే విధానం కానీ లేకపోతే చూసే విధానం కానీ మారింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే, నా మీద ఇంత డబ్బు పెట్టి ఒక సినిమా చేశారంటే నా వర్త్ ఇది అని నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ సినిమా ఆదరిస్తున్నారని కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ విధంగా రాటదేలాను, అది చెప్పగలుగుతాను. సెకండ్ క్వశ్చన్ మర్చిపోయింది సార్. కథలు ఎంచుకునే విషయంలో ఏమైనా మారారా? ఇక ఎక్స్పెరిమెంట్ వద్దు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చింది సార్? అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఫిల్మ్ కి వచ్చే కమెంట్లు ఏమైనా అన్ని కూడా అన్న హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనే వస్తుంది, మీ స్క్రిప్ట్ సెలెక్షన్ అమేజింగ్ అనే వస్తుంది. సో అది అమేజింగ్ అన్నప్పుడు ఇంకా మారడం ఎందుకు సార్? నేను కరెక్ట్ రూట్ లోనే ఉన్నాను, అది కరెక్ట్ అవుతుంది. బట్ అగైన్ ఈ సభముఖంగా నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు చెప్పేది చాలా ఆనెస్ట్ గా నేను చెప్తున్నాను. ఈ విషయం ఏంటంటే, నా గొప్పతనం ఏం కాదు సార్. వీళ్ళు ఈశ్వర్ లాంటి దర్శకులు, రచయితలు 5 ఏళ్ళు కష్టపడి కింద మీద పడి ఒక 700 పేజీలు బుక్ రాశానని చెప్పాడు చూడండి, అది కష్టం సార్. నాది కేవలం షాప్ లోకి వెళ్ళి ఒక మంచి చొక్కా ఎంచుకోవడమే. ఆ చొక్కా ఎలా తయారుపడిందని మనకు తెలియదు, మనం ఆలోచించాం. వెళ్ళి తాన్లు తీసి ఆడు కుట్టి చేసి మేసి వాట్ ఎవర్ ఇంత పెద్ద షర్ట్ చేస్తాడు. మందు ఓన్లీ ఇట్స్ అబౌట్ సెలెక్షన్. ఓకే, నాకు ఈ చొక్కా నచ్చింది, ఈ చొక్కా నచ్చలేదు. బట్ అది చేయడం వెనకాల ఉన్న పెయిన్, వీల్ క్రెడిట్ వీళ్ళదే. నాది జస్ట్ అబౌట్ సెలెక్టింగ్ వాట్ ఐ లైక్. సో నేను ఐ థింక్ నా సెలెక్షన్ బానే ఉంది ఇప్పటి వరకు, అండ్ ఐ కంటిన్యూ దట్ సార్. థ్యాంక్ యూ సార్. పుష్ప ఫేవర్ మధ్య సార్, ఏ సినిమాకైనా దాని రిజల్ట్ అనేది కలెక్షన్ పరంగానే చూస్తారు ఇండస్ట్రీ మొత్తం. పుష్ప ఫేవర్ ఉన్నప్పుడు ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే సోలోగా కానీ ఈ హడావుడు లేకుండా వచ్చుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్లు, ఇంకా ఎక్కువ ఫుట్ బాల్స్ వచ్చి ఉండేది అనుకున్నారు. So it's saying that is the date right, because you have 2 weeks window and then you talk about it. So this is the right time, or you might have chosen another date. Sir, this is a date what we have now. So if we postpone now, then it is taking 2-3 months later. So this is the window we have. Yes, as you said, we have fire is coming back. So with all your support, it should go even better from today itself. That is the only way to get our recovery, sir. డైరెక్టర్ గారు, హలో అండి. యాక్చువల్గా మేము కానీ ఆడియన్స్ కానీ ఏంటంటే, హీరోయిన్స్ ని, అదర్ లాంగ్వేజ్ లో నుంచి వచ్చిన యాక్టర్స్ ని మా భాష నేర్చుకుని ఇక్కడ వాళ్ళు డబ్బింగ్ చెప్పాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఒక డైరెక్టర్ దగ్గర నుంచి తెలుగు నేర్చుకుని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయం. బట్ గ్లాడ్ దట్ యూ డిడ్ ఇట్. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. మీరు ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మీరు వినే ఉంటారు, డిఫరెంట్ రివ్యూస్ చదివే ఉంటారు, లేకపోతే పీపుల్ ని యూ హ్యావ్ బీన్ మీటింగ్ పీపుల్. అలా మల్టిపుల్ పీపుల్స్ దగ్గర నుంచి ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా ప్రమోషన్స్ లో మీరు డాని జనార్దన్ గారిని కానీ, లేకపోతే ధనంజయ్ గారిని, లేకపోతే సత్యరాజ్ గారిని కానీ, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో ఒక పాన్ ఇండియా మార్కెట్ లో కూడా యూజ్ అవుతుందని తీసుకున్నారనే ఒక పర్స్పెక్టివ్ కూడా చెప్పారు సత్యదేవ్ గారు. బట్ చాలా మంది ఏమనిపించిందంటే, డాలీ గారిని తీసుకున్నప్పుడు ఏమైందంటే, అది యాంటాగనిస్ట్, ఒక కమర్షియల్ సినిమాలో ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ ని సేమ్ గా ట్రీట్ చేయడం,
ఆ తర్వాత సేమ్ గా ట్రీట్ చేసిన అంటాగనిస్ట్ లాస్ట్ లో పడితే అది హై, యూజువల్ గా కమర్షియల్ జనరల్ గా పెట్టే మీటర్. బట్ మీరు డాలీ గారిని ఒక అంటాగనిస్ట్ గా ట్రీట్ చేయకుండా ఒక ప్యారలల్ సెకండ్ లీడ్ గా ట్రీట్ చేయడం వల్ల ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టారు, ఒక పాట పెట్టారు, కపుల్ ఆఫ్ చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టారు. రవి బస్రూర్ గారు అయితే ఆయన సీక్వెన్సెస్ లో బీజిఎం కి ఎక్కువ స్కోప్ ఉండింది, ఎక్కువ కొట్టారు కూడా. దానివల్ల అయ్యి ఏదన్నా మిస్ అయ్యావా అనే ఫీలింగ్ ఏదో కలిగిందంటారా? అంటే సెకండ్ లీడ్ కింద కన్సిడర్ చేయడం వల్ల సినిమా చూస్తే అంటాగనిస్ట్ కంటే కూడా మోర్ యాప్ట్ వర్డ్ ఈస్ హీఈస్ మోర్ లైక్ యూ ట్రీటెడ్ యాజ్ సెకండ్ లీడ్. సార్ అది మంచి క్వశ్చన్ సార్, రియలీ గుడ్ క్వశ్చన్. అది నేను రాసుకున్నప్పుడే కాన్షియస్ గా ఐ ట్రీటెడ్ దట్ క్యారెక్టర్ లైక్ అ సెకండ్ హీరో. బికాస్ ఎందుకంటే నాకు ఇక్కడ బ్లాక్ షేడ్ వైట్ షేడ్ చూపించాలి, అండ్ ఇంకొకటి నేను రెండు వరల్డ్ ని కలిపి ఒక స్టోరీ చెప్పాలి. ఇప్పుడు బ్యాంక్ మాత్రమే పెట్టి చెప్పాలంటే అది మీరు చెప్పినట్టుగా ఫ్రమ్ ది ఫ్యూ అదర్ పీపుల్ అది కొంచెం సీరియస్ డ్రామాగా వీ కెన్ సే ఇట్ వెరీ లాజికలీ. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఇన్ స్టోరీ టెల్లింగ్, అది కూడా చేయొచ్చు. కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది అన్నది ఎవరికి తెలియదు. సో ఐ బ్రాట్ ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్. ఆ గ్యాంగ్స్టర్ వరల్డ్ వచ్చినప్పుడు అదే నేను ముందు కూడా చెప్పాను, ఒక్కొక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంది ఖచ్చితంగా. అదే ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేస్తే కూడా అడిగితే డెఫినెట్ గా ఒక రీజన్ చెప్తారు, నేను ఎందుకు చంపేశాను అంటే లైక్ దట్ ఉంది కదా. సో ఆ క్యారెక్టర్ ని ఆ సిచ్యువేషన్ వల్ల విల్లన్ అయ్యారు. బికాస్ దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ దట్ సూర్య క్యారెక్టర్ మా మూవీలో మారలీ రైట్ గై, ఆది ఈజ్ ఎథికలీ రైట్ గై. సో ఆయనకి మారల్ ఉండదు, ఈయనకి ఎథికల్ ఉండదు. సో ఇది రెండు క్యారెక్టర్ కలిపి చేయాలంటే ఐ హ్యావ్ టు ట్రీట్ దమ్ ఈక్వలీ బికాస్ ఈస్ పోర్ట్రేయింగ్ ఆన్ మారల్ ఆన్ ఎథికల్ స్టాండర్డ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ ను. అది చేయాలంటే ఆయన కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకున్నాను. ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ డబుల్ హీరో సబ్జెక్ట్ ఎండ్ ఆఫ్ ద డే. అది అంటే యూజువల్లీ రైటర్స్ గానీ డైరెక్టర్స్ గానీ ఎలా ఉంటదంటే ఒక ఆబ్లిగేషన్, హీరో చేసే ప్రతి పనిని జస్టిఫై చేయాలి మీరు. అంటే ఆయన నెగిటివ్ చేస్తే ఎందుకు చేసాడు అనేది ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. బట్ ఆడియన్స్ డు నాట్ ఎక్స్పెక్ట్ జస్టిఫికేషన్ ఫర్ వాట్ అండ్ అంటాగనిస్ట్ డస్. అంటాగనిస్ట్ అంటే బేసికల్లీ ఈజ్ ఎ బ్యాడ్ గై. మీరు ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాబ్లీ ఆ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ తీసేస్తే మీరు అంటాగనిస్ట్ గానే ట్రీట్ చేస్తుంటే ప్రాబ్లీ ఇంకొంచెం రన్ టైం తగ్గేది అండ్ ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం రూత్లెస్ గా మారేదేమో అనిపించింది. ఎస్ సార్, రైట్ సార్. మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ రైటింగ్ టేబుల్ లోనే మేమే, బికాస్ ఐ మై సెల్ఫ్ అ వెరీ బ్యాడ్ క్రిటిక్ టు మై సెల్ఫ్. సో వితౌట్ మై అప్రూవల్ ఇట్ విల్ నాట్ కమ్ యాస్ అ సీన్. నేను అప్పుడు ఈ క్వశ్చన్ నేనే నాతో అడిగినప్పుడు ద థింగ్ ఇస్, ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్ చెప్పాలి. మీరు చెప్పిన రైట్, రన్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ కొన్ని స్క్రిప్ట్ కి రన్ టైమ్ అది ఇప్పుడు 34 వేస్ట్ ఉన్న వాళ్ళకి 36 ప్యాంట్ ఇచ్చి ఇది వెయిట్ వేసుకో అంటే ఎలా సెట్ అవ్వదు, అలాంటి ఇది. సో ఈ స్టోరీని నేను ఒక పర్స్పెక్టివ్ తో తీసుకెళ్తాను. ఇప్పుడు విల్లన్ మాత్రమే అని నేను పెడితే ఇప్పుడు రివ్యూ వేరే విధానంగా వస్తుంది. ఏంటి అది సాలిడ్ గా లేదు, అది ఎందుకు ఇంత వెయిట్ చేయాలి క్లైమాక్స్ వరకు, అది వస్తుంది సార్. అందుకే నేను ఐ ట్రై టు జస్ట్ డూ ఇట్. బట్ అఫ్ కోర్స్ ఎస్, యాజ్ ఐ ఎర్లియర్ టోల్డ్ యూ, ఇప్పుడు నేను కర్ణాటక మార్కెట్ నుంచి ఒక హీరోని తీసుకొస్తున్నాను. ఇప్పుడు అక్కడ మూవీ రిలీజ్ అవుతుంది. సో అక్కడ ఆ క్యారెక్టర్ ని నేను ప్రాపర్ గా ట్రీట్ చేయాలి ఖచ్చితంగా. అది అంటే ఇప్పుడు డాలీ గారు కాకుండా ఒక రెగ్యులర్ అంటాగనిస్ట్ క్యారెక్టర్స్ చేసే ఎవరైనా అయితే దీన్ని డిఫరెంట్ గా ట్రీట్ చేయాలి. అలా కాదు సార్. ఇప్పుడు నాకు రూట్లెస్ గా ఒక విల్లన్ ని పెట్టాలంటే పెట్టొచ్చు. అది మారల్ లేకుండా ఎథికల్ లేకుండా ఒకడు ఉన్నానంటే ఐ విల్ డిజైన్ దట్ క్యారెక్టర్. బట్ ఎవరికైనా అంత విల్లన్ అయినా కూడా ఎక్కడో ఒక సాఫ్ట్ స్పాట్ ఉంటుంది ఆ అమ్మ దగ్గర, ఎక్కడైనా అది. సో ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఎవ్రీ వన్ యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అలా నేను చూపిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ రూట్లెస్ ఆర్ గ్యాంగ్స్టర్ అలా ఏమి కాదు సార్. ఇక్కడ ధనంజయ్ని అలా నేను చూపించలేదు ఆది క్యారెక్టర్ ని. ఐ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ పోర్ట్రే మనీ లాండరింగ్ వరల్డ్ విచ్ ఇస్ క్రాసింగ్ టు ది బ్యాంకింగ్ వరల్డ్, అంతే తప్ప ఇది డబుల్ హీరోని కూడా ట్రీట్ చేయవచ్చు. బట్ ఐ విల్ నాట్ రైట్ సచ్ విల్లన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రిప్ట్. ఆ డిమాండ్ ఉందంటే ఐ విల్ రైట్ లైక్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, డైరెక్టర్ గారు. Yes, sir. గుడ్ మార్నింగ్ అండి, నేను వెంకట్ అండి. Good morning.
ఇందాక అంటే ఇందులో విలన్ క్యారెక్టర్ చూస్తుంటే నాకు బిజినెస్ మ్యాన్ లో మహేష్ గారి క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. అందులో ఎలక్షన్ టైంలో పిఎం కి 35 crores ఇస్తాను అనేసి చెప్తారు. అది ఇందులో ఇందులోనే సీఎం కి ఇస్తాను ఏంటి అంటే దాన్ని చూసి చేస్తారు ఎట్లా ఏంటి? ఓకే, అది ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీద డిస్కస్ చేస్తున్నది. అది ఓకే, ఒక క్యారెక్టర్ కి ఒక గోల్ ఉంది, ఇట్ ఇస్ జస్ట్ గోయింగ్ టువర్డ్స్ దట్. ఇప్పుడు రెండు క్యారెక్టర్స్ ఉంది, సూర్య అండ్ ఆది క్యారెక్టర్. సూర్యకి ఏమి గోల్ లేదు, అది కూడా ఒక ఆర్కే. మీరు లైఫ్ లాంగ్ నిజం చెప్పాలి అని ప్రామిస్ చేస్తే మీరు అంత కాన్ఫ్లిక్ట్ వస్తే కూడా మీరు అబద్ధం చెప్పబోతున్నారా అన్నదే పాయింట్. లాస్ట్ వరకు మీరు అబద్ధం చెప్పలేకుండా స్టాండింగ్, దట్ ఈస్ ఆల్సో క్యారెక్టర్ ఆర్క్. యూఆర్ నాట్ చేంజింగ్ ఫ్రమ్ ది స్టార్ట్ టు ఎండ్. అలాంటి ఇంకో క్యారెక్టర్ నేను డిజైన్ చేసిన అదే ధన. సో అక్కడ ఆది క్యారెక్టర్ కి ఒక గోల్ కావాలి. ఏమంటే జస్ట్ యాజ్ యూ రైట్లీ సెడ్, because since it is Mahesh Babu sir, that thing reached very well, because I just more than respect kavalante he has to control the entire India. Usually KGF అదే కదా, CEO of India. ఆ కాన్సెప్ట్ వేరే విధానంలో చెప్తారు. లైక్ దట్ ఆది ఆల్సో ఇట్ ఇస్ లైక్ దట్. he wants to sit there where he has to save his family and those kind of. But ఇది చెప్పొచ్చా లేదా అని తెలియదు, వెరీ సెన్సిటివ్ టాపిక్ గా ఉంది. ఇప్పుడు రిలీజ్ ఇంకా 2 days అయింది. అందుకే నేను ఒకటి చెప్తా సార్, ఈ బేసికలీ ఇప్పుడు చూసారు కదా, ఇంకో 3 గంటలు మనం ఇలాగే మాట్లాడుకుంటాం ప్రతిదానికి వెరీ లాజికల్ రీజనింగ్ అలా అని కాదు అంటే కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి సార్. దీనికి ఎస్ అఫ్ కోర్స్ ఎస్, నాకు క్యారెక్టర్స్ దొరికింది. ఐ హ్యావ్ అ పార్ట్ 2 స్టోరీ ఆల్సో, బట్ ఐఎమ్ రీడిఫైనింగ్ లిటిల్ బిట్ ఆఫ్ కమర్షియల్ అండ్ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ దిస్. అది ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలిసిన తర్వాత డెఫినెట్ గా క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, డైరెక్టర్ ఇప్పుడు మీ క్యారెక్టర్ కంటే కూడా విలన్ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా డామినేట్ చేసినట్టుంది లెంత్ ఎక్కువ. దీనికి మీరేం చెప్తారు సార్? మంచిదే కదా సార్. అంటే ఇప్పుడు రాజమౌళి గారు సార్ ఫార్మాట్ కూడా అదే కదా. అంటే ఇప్పుడు తను చెప్పినట్టు అది ఇట్స్ విలన్ అంటే యా, తను ఒక డాన్, ఒక ఇది మన డాన్ అంటే మన లైఫ్ లో జనరల్ గ్యాంగ్స్టర్ అంటే విలనే. బట్ అంటే తను ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ముందు ఇప్పుడు వినలే, ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఈ మారల్లీ ఎథికల్లీ అన్న కాన్సెప్ట్, గాంధీజీ కాన్సెప్ట్ ముందు ఇప్పుడు చెప్పలేదు నాకు. అది చేసుకున్నాడు, అది నేను ఎప్పుడు వినలే. అంటే ఐఎమ్ సోల్డ్, అంటే తన కథ చెప్పినప్పుడే ఐఎమ్ సోల్డ్, బికాస్ నేనే ఆ సెలక్షన్ తీసుకున్నాను దట్ ఐ వాంట్ టు డూ సూర్య. నేను సూర్య క్యారెక్టరే చేస్తానని నేను అంటే ఆనెస్ట్ గా నాకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు తను. మీరు రెండిట్లో నీకు ఏం కావాలి అని అడిగాడు ఫస్ట్ వచ్చినప్పుడు. ఐ వాంట్ సూర్య క్యారెక్టర్ అని కావాలని నేను సూర్య తీసుకున్నాను. బికాస్ అ కామన్ మ్యాన్, బ్యాంకర్, వాడు గెలవాలి, వాడి ఆర్క్ ఒక నాకు బాగా నచ్చింది. అండ్ డెఫినెట్లీ వీడిని ఎక్కేసే క్యారెక్టర్ ఉంది అని నాకు ముందు నుంచి తెలుసు. ఎక్కాలి, ఎక్కితేనే కదా వీడు ఎంత బంతిని కింద నొక్కితే పైకి లేస్తుంది అన్నట్టు ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేయబడింది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మీరు ఆ మాట అంటున్నారని నాకు చాలా హ్యాపీగా ఉంది. తన క్యారెక్టర్ నా పైన ఎక్కితేనే సినిమా ఆడుతుంది నాకు. సో ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే అలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు మీరేంటి అసలు రివర్స్ లోనా? అంటే హ్యాపీ యాక్సిడెంట్స్. డైరెక్టర్ గారు సినిమాకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు, కానీ సీక్వెల్ కి కూడా స్కోప్ ఉండేలా అనిపించింది. ఏమన్నా ఆలోచన ఉందా? ఉంది సార్, బికాస్ అది ఆ క్యారెక్టర్ అన్ని ఓపెన్ ఎండ్ లోనే ఫినిష్ అవుతుంది. ఎస్, అది ఇంకా కొన్ని వరల్డ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా నేను అందుకే రెడీగా ఉంది, చెయ్యాలి సార్. కంగ్రాట్స్. రెడీగా ఉందని చెప్పారు మాకు. అదే ఉంది, ఇప్పుడు వద్దు చాలు. తమిళ్లో కూడా, తమిళ అండ్ కన్నడలో కూడా రిలీజ్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? ఫుట్ ఫాల్స్ ఎలా ఉంది? తమిళ ఎక్స్ట్రానరీ రెస్పాన్స్. ఫస్ట్ డే it is growing double the first day, and the third day it is triple the first day. Like in Telugu also, first day it is keep on growing, but third day it is 3 times of what the movie we put in the first day. So in Kannada it is twice. So Tamil and Telugu externally going, Kannada it is growing. To be very open and telling. సార్ సత్యగారు సార్ కంగ్రాచులేషన్ సార్, సినిమా బాగుంది. ఫస్ట్ నుంచి ఆర్గానిక్ యాక్టర్ సత్యగారు అని చెప్తూ వచ్చారు మీ డైరెక్టర్ గారు. అట్లాగే మిమ్మల్ని చూస్తూ అట్లాగే బాగుంది. ప్లస్ సినిమా చూస్తున్న సేపు రైటింగ్ చాలా బాగుంది సార్. మధ్యలో ఎక్కడో చూసే ప్రేక్షకుడికి కొంచెం టెస్ట్లు పెట్టినట్టుంది అనిపించింది.
దాన్ని మీరు ఎంతవరకు అగ్రీ చేస్తారు? నేనా డైరెక్టర్ అండి? మీరు చెప్పండి సార్, ఆయన చెప్పండి. ఇక్కడ సో you say like a few times you're actually puzzling to give tests to the audience whether they understood it. You want to అంటే ఏ విధమైన టెస్ట్లు అండి? అంటే ఇది కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ లాగా. ఓకే ఓకే. అంటే ఆనెస్ట్ గా దీన్ని నేను అంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఇది మళ్ళీ నో ఫ్యాబ్రికేషన్ నథింగ్. మన వెంకటేష్ మహా వాళ్ళ మదర్ 70 years old అనమాట. ఆవిడ సినిమాకి తీసుకొని వచ్చాడు. నాకు కూడా ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి అర్థమైందా లేదా అని తీసుకొని వచ్చి నేను, అమ్మ మీకు అర్థమైందా ఏంటి సినిమా ఏంటి అని అడిగితే ఆవిడ మొత్తం చాలా క్లియర్ గా ఇది అక్కడ ఇప్పుడు ఓకే స్టోరీ చెప్పకూడదు అని చాలా ఈజీగా క్లియర్ చేసి చెప్పేసింది. ఓకే, నేను అదే ఆడియన్స్ ని కొంత 3-4 ఆ సేమ్ ఏజ్ ఆడియన్స్ అడిగితే వాళ్ళు అదే చెప్పారు. సి ఒకటండి, ఒక గొప్పతనం ఈ స్క్రిప్ట్ లో నేను నమ్మింది ఏంటంటే, ఆడియన్స్ ని అంటే 2 రకాల స్క్రిప్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఆడియన్స్ ని మనం తక్కువ చేసి చూసి వాళ్ళకి కావాలని అన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎస్ మై ఆడియన్స్ ఆర్ క్లెవర్ టు అండర్స్టాండ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో I think you've chosen that path and the script follows that path. And again, it's complication ante see ఆ టర్మ్స్ అవన్నీ కూడా సెకండ్ వన్స్ ద సినిమా గోస్ మనకు అన్ని అర్థమైపోతూనే ఉంటాయి. అంటే ఇట్స్ మేడ్ ఫర్ అ రీజన్, ఒక రీజన్ కోసమే అలాగా పెట్టి తర్వాత గోయింగ్ ఆన్ టువర్డ్స్ ది వాట్ ఎవర్ ద ఫిల్మ్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడల్లా అది అర్థమవుతూనే ఉంటుంది. అండ్ ఐ ఫీల్ దట్స్ వేర్ వి వన్. ఇప్పుడు నేను ఇప్పుడు కావాలంటే మీరు ఇప్పుడు ఇది అయిపోగానే వెంకటేష్ మహాకు సార్ కాల్ కొట్టండి, ఆవిడ నాకు ఎంత స్పష్టంగా చెప్పారంటే ఓకే అయితే ఇది సార్ రైటింగ్ పరంగా తప్పలేదు సార్, రైటింగ్ చాలా బాగుంది, చూస్తూ తర్వాత ఎంజాయ్ చేస్తాం. అక్కడక్కడ కొంచెం అదే తప్ప వేరే అదే యాడింగ్ టు ఇట్. సార్ ఇది ఇప్పుడు నేను ఆఫ్టర్ రోట్ మై స్క్రిప్ట్ నేను నా నాన్నకి ఇచ్చాను ఫస్ట్ కాపీ. ఆయన ఏం చేశారంటే వెళ్ళి ఇమీడియట్ గా నామినీ నేమ్ ఇచ్చారు బ్యాక్ లో. సో అదే జరిగింది, ట్రూత్ ఇది. సో నా నాన్నకే తెలియదు కానీ అంత ఇది ఫాలో చేశారు. ఆయనకి నేను మూవీ చూపించలేదు, స్క్రిప్ట్ ఇచ్చాను, జస్ట్ చదవండి ఒకసారి. ఎందుకంటే నేను ఏజ్ వల్ల నేను చెక్ చేసుకోవాలి ఒక్కసారి, నేను అది గ్రౌండ్ రియాలిటీ కోసం. అది ఒకటి. రెండోది ఏంటంటే ఆడియన్స్ ని ఏ స్క్రిప్ట్ అయినా ఏ మూవీ అయినా పార్టిసిపేట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు పార్టిసిపేట్ విత్ దట్. అందుకే నేను చెప్తున్నాను, కామెడీ అండ్ హారర్ స్క్రిప్ట్ ఆల్వేస్ కనెక్ట్ విత్ ది ఆడియన్స్ ఈజీలీ. ఎందుకంటే స్క్రీన్ లో వచ్చిన వెంటనే దే విల్ రియాక్ట్, భయపడతారు లేకపోతే నవ్వుతారు. సో ఆ కంటెంట్ ఎప్పుడైనా ఆ జానర్ హిట్ జానరే. సో అప్పుడు ఆడియన్స్ పార్టిసిపేషన్ ఒక థ్రిల్లర్ కి ఒక డ్రామాకి రావాలంటే అలా స్క్రీన్ ప్లే లో అలా చెయ్యాలి, అప్పుడే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే 2+2 అని మనం చెప్తే చాలు, వాళ్ళు 4 అంటున్నారు, మనమే ఈక్వల్ టు 4 అని పెడితే ఇంట్రెస్ట్ ఉండదు ఆడియన్స్ కి. అందుకే దీనికి వల్ల అది అంత కాంప్లెక్స్ గా అది మేబీ సార్ అదే సార్ ఉండొచ్చు సార్ 5% ఆఫ్ కోర్స్. ఎస్ దట్ ఈస్ అంటే అన్న 700 పేజీలు రాసుకున్నాడు అన్న, ప్రతిదానికి ఉంటుంది మనోడి దగ్గర ఇప్పుడు. సత్యదేవ్ గారు సార్, సత్యదేవ్ నాగేంద్ర సార్ ఏంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఉత్సాహంగా అందరూ కూడా అని చెప్పి ఆగాను. అండ్ ఆల్ ద వైల్ సత్య అండ్ డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ సార్ రెడ్డి గారు ఇక్కడ లేరు కానీ, బట్ రియల్లీ యూ హ్యావ్ డెలివర్డ్ ఏ జమ్ ఆఫ్ ఎ ఫిల్మ్. Thank you. A masterpiece, I am telling you. Thank you if so somebody much. that 20%, if they do not like that film, it is their cynicism, nothing else. I am telling you. ఎందుకంటే ఈ మోడర్న్ ఏజ్ ఫిల్మ్ లో ఎంతసేపు లవ్, ఫ్యామిలీ డ్రామా అండ్ డబుల్ మీనింగ్ డైలాగులు, డబుల్ ఎంటెండర్స్, ఇలాంటి దాంట్లో ఇలాంటి ఇంటెలిజెంట్ కంటెంట్ బయటకు తీసుకొచ్చిన మీ గట్స్ కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ లివ్డ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ థియేటర్స్ వర్ అగాగ్ విత్ అప్రిసియేషన్ అండ్ ఎన్కోర్స్ ఆల్ అరౌండ్. థియేటర్ లో నువ్వు నీ చేతుల నుంచి ఆ బ్యాగ్ పడిపోతుంది చూడు, జల్లు మంది థియేటర్ ఒక్కసారి. పర్సనల్లీ విట్నెస్డ్. It is a talk all across wherever the film is released. I am telling you, you can just raise the collar because you have raised the bar of filmmaking standards.
ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ తాలూకు బార్ని రైజ్ చేశారు మీరు ఈ సినిమాతో. అండ్ పీపుల్ లైక్ కా వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది, అండ్ పీపుల్ యు ఆల్ రియల్ ట్రాన్స్ఫార్మ్ ది తెలుగు సినిమా. ఐ రియల్లీ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు do not care a bit for that 20%. I'm telling you, there is 80% with you. Thank you so much, sir. All the theaters, all the auditoriums, all the audience are with you. Thank you, sir. Theater నుంచి బయటకు రాగానే నీకు ఫోన్ చేశాను. అవును, అవును, I was sir. spellbound in the film. I'm telling you. Thank you. Spellbound. Thank you so much, sir. Okay. And coming to the point of querying you, ఇది ఒక 20% ఉన్నారు. అండ్ ఐ నో ఆల్ దట్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు 80% నచ్చింది. From both of you, can you just reasonize why that 20% and 80% demarcation is prevailed there? సార్ షార్ట్ గా చెప్పాలంటే యూట్యూబ్ లో డివోషనల్ సాంగ్స్ కూడా డిస్లైక్ వస్తుంది. That's what I'm telling. We cannot do such thing. Fantastic answer. You can write any bad script to be a better script. రియల్లీ. అండ్ సత్యాన్ని అభిమానించి యాక్టర్ గా అభిమానించిన వాళ్ళందరికీ కూడా టుడే సత్యాలో యాక్టరే కాదు, ఒక గ్రేట్ కమర్షియల్ హీరో కూడా ఇండస్ట్రీకి దొరికాడు ఈ రోజున. పీపుల్ కెన్ జస్ట్ రిలై ఆన్ హిమ్ అండ్ మేక్ ఫిల్మ్స్. అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ కెరీర్. Thank you so much, sir. Good luck, all the very best. Thank you, sir. Thank you. Swami. లక్కీ భాస్కర్ లో భాస్కర్ క్యారెక్టర్ ఎంతైతే దాన్ని ఏమంటారు అపరిచితుడు అమ్మ సంథింగ్ సాంగ్స్ అను, సో ఆ టైప్ లో మీ క్యారెక్టర్ అంత హ్యూజ్ గా హిలేరియస్ గా అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ మొత్తం గేమ్ తిప్పుతూనే ఉన్నారు కాబట్టి. అండ్